ఎగువ ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం క్రమంగా పెరుగుతూ వస్తుంది. ప్రస్తుతం గోదావరి నీటి మట్టం 41.6 అడుగులకు చేరుకుంది. మరో అడుగు మట్టం వరకు పెరిగితే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం కనిపిస్తుంది. ముంపు ప్రాంత ప్రజలను ఇప్పటికే అలర్ట్ చేశారు అధికారులు. ఇక లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత మైదాన ప్రాంతాలకు తరలించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. ప్రతి ఏటా వరద నీటితో ముంపుకు గురవుతున్న రామాలయం పరిసర ప్రాంతాల్లోని విస్తా కాంప్లెక్స్, నిత్య అన్నదాన సత్రం, వ్యాపార సముదాయాల్లో ఎలాంటి విపత్తు చోటు చేసుకోకుండా నీటిని ఎప్పటికప్పుడు కరకట్ట మీదుగా ఏర్పాటు చేసిన సియోజ్ల ద్వారా గోదావరిలోకి విడుదల చేస్తూ ఉన్నారు. ఇప్పటికే స్నానాల ఘాట్ నీటి మునగడంతో భక్తులెవరూ స్నానాలకి వెళ్లకుండా ప్రమాద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. గోదావరి ఉధృతంగా ప్రవహించడంతో ప్రజలు గోదావరి వైపు వెళ్లకుండా బారికేడ్లు ఏర్పాటు చేశారు. గోదావరి ఉధృతిని ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ ప్రజలకు సమాచారం అందించాలని, ఎలాంటి నష్టం జరగకుండా అలర్ట్ గా ఉండాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఇక మరింత సమాచారంతో మా ప్రతినిధి రవికిరణ్ సిద్ధంగా ఉన్నారు. రవికిరణ్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం వద్ద ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరి అయితే ఉరకలేస్తుంది. ఇప్పటికే 43 అడుగులకు చేరితే గోదావరి నీటి ప్రవాహం. మొదటి ప్రమాద హెచ్చరిక కూడా జిల్లా కలెక్టర్ అనౌన్స్ చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను కూడా అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. ఉదయం 8:15 టైంలో 43 అడుగులకు చేరుకుంది. దాదాపు మొదటి ప్రమాద హెచ్చరిక అమలవుతున్న నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు వెంటనే మైదాన ప్రాంతాలకు వెళ్ళాలని కూడా ముందస్తుగానే సూచనలు చేయడం జరిగింది. గతంలో ఏదైతే వరదలు 72 అడుగుల వరకు కూడా వచ్చాయి, ఆ మాత్రం ఒకసారి 50 అడుగుల వరకు కూడా వచ్చే అవకాశాలు ఉన్నట్టుగా అధికారులు ఇప్పటికే లోతట్టు ప్రాంతాల ప్రజలందరినీ కూడా గోదావరి పరివాహంగా ఉన్న ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని ముందుగానే సూచన చేస్తున్నారు. అలాగే ముంపు ప్రాంతాల ప్రజలను కూడా పునరావాస కేంద్రాలకు తరలించాలని అధికారులకు కూడా ఆదేశించారు. వరద పరిస్థితుల వల్ల జిల్లా యంత్రాంగం అంతా కూడా నిరంతరంగా పర్యవేక్షిస్తుంది. ఎటువంటి అత్యవసర పరిస్థితి వచ్చినా కూడా వెంటనే చర్యలు తీసుకోవాలని పేర్కొనడం జరిగింది. ప్రజల రక్షణ చర్యల్లో భాగంగా అధికారులు కూడా ఎప్పుడూ విధుల్లో ఉండే విధంగా ఇప్పటికే కలెక్టర్ అన్ని రకాల డిపార్ట్మెంట్స్ కూడా కోరటం జరిగింది. అత్యవసర సేవలకు గాను కంట్రోల్ రూమ్ నెంబర్లను కూడా ఏర్పాటు చేశారు. గతంలో వరదలు ఎక్కువ వచ్చిన సమయంలో చాలా వరకు కూడా ప్రజలు అనేక కష్టాలు ఎదుర్కొన్నారు. ఈసారి అలా కాకుండా ముందస్తుగానే పరీక్షలు ఏర్పాటు చేశారు. ఎప్పటికప్పుడు కూడా మండలాలు, గ్రామీణ ప్రాంతాల్లో కూడా కమిటీలను కూడా ఏర్పాటు చేసిన నేపథ్యంలో వరద అయితే పెరుగుతుంది. ఎగువ ఛత్తీస్గఢ్ కావచ్చు, అలాగే ములుగు ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలతో వరంగల్ జిల్లా నుంచి వచ్చినట్టు వాటర్ కావచ్చు, అలాగే ఎగువ నుంచి వస్తున్నట్టు గోదావరి కావచ్చు మరింతగా పెరుగుతుంది. ఇప్పటికే 43 అడుగులు మొదటి ప్రమాద హెచ్చరిక దాటి వరద ప్రవాహం కంటిన్యూ అవుతుంది. మరింత పెరిగే అవకాశాలు ఉన్నట్టు ఇప్పటికే అధికారులు తెలిపారు. ఈ రోజు సాయంత్రం వరకు కూడా 50 అడుగుల వరకు కూడా వచ్చే అవకాశం అయితే కనపడుతుంది. ఉదయం నుంచి స్లోగా పెరుగుతుంది. నిన్న 36 అడుగులు ఉన్నటువంటి గోదావరి ఈ రోజు ఒక్కసారిగా మొదటి ప్రమాద హెచ్చరిక స్థాయికి 43 అడుగులకు చేరుకుంది. దీంతో ఇటు కోనవరం కావచ్చు, మిగతా విలీన మండలాలకు సంబంధించి ప్రజలు కూడా భయాందోళనకు గురవుతున్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో మొత్తం కూడా వరద చుట్టుముట్టే అవకాశాలు కనపడుతున్నాయి. రాత్రే వరద పెరగడంతో దాదాపు 12 అడుగులు 13 అడుగులు ఒక రాత్రే పెరగడంతో ఈ రోజు కూడా ఎగువ ప్రాంతాల్లో మరింతగా వర్షాలు కురిసినట్టయితే దాదాపు ఇంకా వరద ప్రవాహం పెరిగే అవకాశాలు ఉన్నట్టుగా చెప్తున్నారు. అలాగే ఇప్పుడు గోదావరి పరివాహకంగా ఉన్నటువంటి ప్రాంతాల ప్రజలతో పాటు భద్రాచలం రామాలయంకి వచ్చే భక్తులు కూడా ఎక్కడా కూడా నీటిలో దిగొద్దని ముందస్తుగానే అధికారులు సూచిస్తున్నారు. స్నానాల ఘాట్లు కావచ్చు, ఆ పరివాహకంగా ఉన్నటువంటి ప్రాంతాలు కావచ్చు అన్ని కూడా నీట మునిగాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలు వెళ్ళొద్దని ముందస్తుగా బోర్డులు ఏర్పాటు చేయడంతో పాటు సెక్యూరిటీ కూడా ఏర్పాటు చేశారు. గోదావరి ప్రవాహం అయితే పెద్ద ఎత్తున కొనసాగుతుంది. ఇంకా లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాల ప్రజలు వెంటనే అక్కడే ఉన్నటువంటి మైదాన ప్రాంతాలకు తీసుకున్నారు. పునరావాస కేంద్రాలకు కూడా అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. మరింత పెరిగినట్టయితే ఇటు భద్రాచలం టౌన్ లో కూడా కొంత ఏరియా వరకు కూడా వాటర్ వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి పునరావాస కేంద్రాలను అయితే పూర్తి స్థాయిలో ఏర్పాటు చేస్తున్నారు. రైట్ రవికిరణ్, థ్యాంక్ యూ.